హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తాలింపు అన్నం అనమాట. తాలింపు అన్నమైనా కానీ, పోపు అన్నమైనా కానీ ఏదన్నా ఒకటి. ఇది ఈ అన్నం లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకున్న, వేడివేడి అన్నంతో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఇదైతే. చూడండి, ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దామా. ఇక్కడైతే నేను ఒక పెద్ద ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడైతే తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. ఒక మందంగా ఉండే బాండీ తీసుకున్నాను. అందులో ఒక టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేశాననమాట. ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గీ యాడ్ చేశాననమాట. ఈ గీ ఉంటేనే ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి ఇప్పుడు తాలింపు గింజలన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, 1 బై 1 పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తాను. పల్లీలు అయితే ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే యాడ్ చేశాను. ఇవైతే ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఇక్కడ ఏమీ కూరగాయలు లేనప్పుడు కూడా ఈ రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. 2 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేశాను తాలింపులో. చూడండి, ఇక్కడైతే ఆల్మోస్ట్ తాలింపు అనేది ఏగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. చూడండి, కొత్తిమీర అయితే లాస్ట్లో యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే చూడండి, కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇవి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. కారం కూడా చూసి యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేశాను అనమాట ఇక్కడ. ఇప్పుడైతే ఈ పోపు అనేది మొత్తం కూడా ఫ్రై అయిపోయింది కదా, ఆనియన్స్తో సహా అన్నీ కూడా. ఇప్పుడైతే మనం చూడండి, నేనైతే ఆఫ్టర్నూన్ రైస్ అయితే మిగిలిపోయింది. ఈ అన్నంలో కూడా ఏమీ అన్నము అవి గడ్డలు ఏమీ లేకుండా ఇలా మొత్తం కలుపుకొని ఒకసారి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపులు అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా తాలింపులో మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మన తాలింపు రైస్ కానీ, పోపు రైస్ కానీ, ఏదైనా కానీ రెడీ అయిపోయిందనమాట. చూడండి, మన తాలింపు అన్నం అనేది ఇక్కడైతే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ, ఏమన్నా కూరగాయలు ఇంట్లో లేనప్పుడు కానీ ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీంట్లో ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన తాలింపు రైస్ అనేది రెడీ అయిపోతుంది. కొంతమంది ఇష్టం ఉన్నవాళ్ళు లెమన్ అయినా దీంట్లో లెమన్ జ్యూస్ అయినా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లెమన్ తీసుకోలేదు. ఇక్కడైతే ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం బాగా కలిసిందాగా కలుపుకుంటే మన తాలింపు అన్నం రెడీ అయిపోయిందనమాట. చూడండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.